సో ఇవాల్టి ఆర్టికల్ ఆప్టికల్ రిలీఫ్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. ఆప్టికల్ రిలీఫ్ అంటే అర్థం ఏంటి? రిలీఫ్ అంటే ఉపశమనం. ఆప్టికల్ అంటే కంటికంటే ఒక నెంబర్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ నెంబర్ అనేది తగ్గింది, చూడగానే తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అంటే చూడగానే అన్నాను చూడండి, ఆ సెన్స్లో ఈ పదాన్ని వాడారు. ఆప్టికల్ అంటే ఇన్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో ఏమీ ఇంకా రిలీఫ్ రాలేదు, జస్ట్ చూడగానే ఏదో అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంది అంతే అనే మీనింగ్ అనమాట. ఫర్ మోస్ట్ హౌస్ హోల్డ్స్ ద మోడరేషన్ ఇన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ బ్రింగ్స్ లిటిల్ రెస్పెక్ట్. చూసారా, నేను చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఇక్కడ ఉంది. చాలా ఇళ్ళకి, హౌస్ హోల్డ్స్కి మోడరేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో వచ్చిన మోడరేషన్ అంటే తగ్గుదల ఏదైతే ఉందో, ఇట్ బ్రింగ్స్ లిటిల్ రెస్పైట్. రెస్పైట్ అన్న ఉపశమనమే. లిటిల్ అంటే నన్నని, ఏ లిటిల్ అంటే కొంచెమని, లిటిల్ అంటే నథింగ్ అని, నన్నని మీనింగ్ అనమాట. అంటే ఎటువంటి పెద్ద ఉపశమనాన్ని తీసుకురావట్లేదు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ తగ్గిందని మనకు అక్కడ కనిపిస్తోంది, కానీ అది మనకి పెద్ద ఉపశమనాన్ని కలిగించట్లేదు అని చెప్పి దీని అర్థం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని ఎందుకు వాడారు? ఇన్ఫ్లేషన్లో మనకి హెడ్లైన్, కోర్ ఇన్ఫ్లేషన్ అని రెండు ఉంటాయి. కోర్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్, ఫ్యూయల్ కౌంట్ చేయరు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో అన్నీ కౌంట్ చేస్తారు. అంటే మనకి సిపిఐ తీసుకున్నా, డబ్ల్యూపిఐ తీసుకున్నా, వాటిలో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ అన్నిటినీ కలిపి చూస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. దాంట్లో ఫుడ్, ఫ్యూయల్ కేటగిరీ తీసేసి చూస్తే కోర్ ఇన్ఫ్లేషన్. ఫుడ్, ఫ్యూయల్ని ఎందుకు రిమూవ్ చేస్తారంటే కోర్ ఇన్ఫ్లేషన్లో ఈ రెండు బాగా వాలటైల్, అంటే ఎక్కువగా మారిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అని చెప్పేసి దానివల్ల సరైన డేటా రాదని చెప్పి అడ్వాన్స్డ్ ఎకానమీస్లో, బ్రిటన్ లాంటి అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఆ రెండింటిని రిమూవ్ చేసి రిమైనింగ్ డేటాను చూసి దాన్ని పాలసీ ఇండికేటర్గా వాడుతూ ఉంటారు. ఇండియా లాంటి దేశాల్లో ఫుడ్, ఫ్యూయల్ని తీస్తే కుదరదు, ఎందుకంటే సామాన్య ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టేదే ఫుడ్, ఫ్యూయల్ కోసం. దాన్ని ఎలా రిమూవ్ చేస్తాము, అది కూడా ఉండి ఓవరాల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని పాలసీ ఫ్రేమ్ చేస్తారనమాట. ఇది డిఫరెన్స్. The pace of price rise faced by Indian consumers eased below the central bank's upper tolerance threshold of 6% in March. మార్చ్లో మనకి అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఆఫ్ 6% లోపు పడింది. ఏంటిది? ద పేస్ ఆఫ్ ప్రైస్ రైజ్ ఫేస్డ్ బై ఇండియన్ కన్స్యూమర్స్. ఇండియన్ కన్స్యూమర్స్ ఫేస్ చేస్తున్న ప్రైస్ రైజ్ అంటే ఏంటి? ధరల పెరుగుదల యొక్క పేస్, ధరల పెరుగుదల యొక్క వేగం అనేది ఏమైంది అంటే ఇన్ఫ్లేషన్, సింపుల్గా చెప్పాలంటే అది 6% లోపుకి వచ్చింది మార్చిలో. ఆర్బీఐకి ఇచ్చిన టాలరెన్స్ ఏంటంటే 2 to 6% అనమాట. 2 to 6% మధ్య మెయింటైన్ చేయాలని చెప్పారు. ఇది లోవర్ థ్రెషోల్డ్, ఇది అప్పర్ థ్రెషోల్డ్. దిస్ ఈజ్ లోవర్, దిస్ ఈజ్ అప్పర్ థ్రెషోల్డ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. The 5.66% retail inflation level recorded in March was last seen in December 2021. అంటే 6% లోపు ఇన్ఫ్లేషన్ మనం చూడడం 2021 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇదే. అంటే ఆల్మోస్ట్ 15 నెలల తర్వాత మళ్ళీ 6% లోపుకి మనం వచ్చాము అని అర్థం అనమాట. దట్ వాజ్ ఫాలోడ్ బై ఎ సస్టైన్డ్ స్పెల్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్. 2021 డిసెంబర్ తర్వాత సస్టైన్డ్ స్పెల్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ మనం చూసాం. సస్టైన్డ్ అంటే అలా కంటిన్యూ అయిన, స్పెల్ అంటే ఈ సిరీస్ ఆఫ్ అన్నట్టు అనమాట. హై ఇన్ఫ్లేషన్ మనం చూసాం. దట్ ఎస్కలేటెడ్ ఆఫ్టర్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత ఈ హై ఇన్ఫ్లేషన్ ఏమైంది? ఎస్కలేట్ అయింది, ఇంకా పెరిగిపోయింది. సంథింగ్ దట్ బిగాన్ ఇన్ ఫెబ్ 2022. 2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ బిగిన్ అయింది. అయిన తర్వాత మనకి ఈ పర్టికులర్ హై ఇన్ఫ్లేషన్ అనేది ఎస్కలేట్ అవడం అంటే వర్సన్ అవడం అంటే సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయ్యి పెరిగిపోతూ వచ్చింది. అండ్ పీక్డ్ ఎట్ అన్ 8-year హై ఆఫ్ 7.8% ఇన్ ఏప్రిల్. ఏప్రిల్లో 7.8%కి వెళ్ళి పీక్ అయిందనమాట. ఇంక్లూడింగ్ లాస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్. లాస్ట్ నవంబర్, డిసెంబర్తో కలుపుకొని మార్చ్ మార్క్స్ ఓన్లీ ద థర్డ్ అకేషన్ ఇన్ 15 months వెన్ ఇన్ఫ్లేషన్ వాజ్ విత్ ఇన్ ది ఆర్బీఐస్ మ్యాండేటెడ్ టాలరెన్స్ రేంజ్ ఆఫ్ 2 to 6%. ఓకే, లాస్ట్ నవంబర్, డిసెంబర్లో కూడా మనకి 6% లోపు ఉంది. కాకపోతే 5.6 ఆ లెవెల్కి 5.6% లెవెల్కి అనేది డిసెంబర్ 2021లో మనం చూసాము. ఇప్పుడు వచ్చేసరికి మనకి 2 to 6%. ఆ 2 to 6% లోపు డిసెంబరు, మనకి నవంబర్లో కూడా మనం చూసాం. లాస్ట్ ఇయర్ అంటే 2022 డిసెంబర్, నవంబర్లో కూడా మనం చూసాం. ద ఆర్బీఐ విచ్ హ్యాడ్ టు సెండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ద గవర్నమెంట్ ఆన్ వై ద టార్గెట్ వాజ్ మిస్డ్ ఫర్ 3 consecutive quarters. ఎప్పుడైనా సరే వరుసగా 3 మనకి ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ టార్గెట్ మిస్ అయితే ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్కి ఎక్స్ప్లెనేషన్ పంపాలి. సో పంపాల్సి వచ్చింది ఆర్బీఐకి. ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ వాజ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ 2014లో 2016లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి మనకి ఆర్బీఐకి అవసరం రాలేదు.
అప్పటి నుంచి ఆ అవసరం రాలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ అవసరం వచ్చింది ఇప్పుడు. హిట్ ఏ పాజ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్ దిస్ మంత్ ఆఫ్టర్ ఏ స్ట్రీక్ ఆఫ్ హైక్స్. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వరుస పెట్టి హైక్ చేస్తూ వచ్చింది. ఈ నెల మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ని పాజ్ చేసింది, ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ని పాజ్ చేసింది అనమాట ఆర్బీఐ. ఇట్ నౌ ఎక్స్పెక్ట్స్ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 5.2% ఇన్ 23-24. ఇప్పుడు 2023-24లో ఇన్ఫ్లేషన్ 5.2% ఉండబోతోందని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లోవర్ దాన్ ద 5.3% ఇట్ ప్రొజెక్ట్ ఇన్ ఫిబ్రవరిలో ఎంత ఎక్స్పెక్ట్ చేసింది, 5.3% అని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు 5.2% ఉండబోతుంది అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం అనేది జరిగింది. యాజ్ ఇట్ స్టాండ్స్ ద యావరేజ్ ఇన్ఫ్లేషన్ బిట్వీన్ జాన్యువరి అండ్ మార్చ్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి 6.21%. సో యావరేజ్ ఇన్ఫ్లేషన్ బిట్వీన్ జాన్యువరి అండ్ మార్చ్ ఎంత అయిందమ్మా, 6.21% మనకి ఉందని తెలుస్తోంది. ఫార్ హయ్యర్ దాన్ ఆర్బీఐస్ ఫిబ్రవరి ప్రొజెక్షన్ ఆఫ్ 5.9%. ఆర్బీఐ ఫిబ్రవరిలో ఎంత ప్రొజెక్ట్ చేసింది, 5.9%. బట్ ఇన్ రియాలిటీ ఎంత ఉంది, జనవరి మార్చ్ క్వార్టర్కి ఇన్ఫ్లేషన్ 6.21, అండ్ ఆర్బీఐ ప్రొజెక్షన్స్ తప్పుతున్నాయి అని అర్థం. ఫర్ ద ఫుల్ ఇయర్ గాన్ బై ఇన్ఫ్లేషన్ యావరేజ్డ్ 6.66% vis-a-vis 6.5% ది ఆర్బీఐ ఎక్స్పెక్టెడ్. లాస్ట్ ఇయర్కి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది 6.5% ఇన్ఫ్లేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ రియాలిటీ 6.66% ఉంది. అంటే ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తంతున్నాయి అని అర్థం, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందని. ద సెంట్రల్ బ్యాంక్ అండ్ ద గవర్నమెంట్ మే నౌ బీ శాంగ్విన్ అంటే ఆప్టిమిస్టిక్, అంటే పాజిటివ్గా అబౌట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ స్టేయింగ్ బిలో 6% లోపు ఉంది కదా అని చెప్పి గవర్నమెంట్ మరియు ఆర్బీఐ పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా ఉండొచ్చు. బట్ దట్ ఈజ్ ఇన్ నో స్మాల్ మెజర్ డ్యూ టు ద స్టాటిస్టికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హయ్యర్ నెంబర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ బేస్. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడానికి కారణం నిజంగా ధరలు తగ్గిపోయాయా లేదా లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల అనేది కూడా ప్రధానమైన కారణం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ పీక్స్లో, ఎందుకంటే ఫిబ్రవరి ఆ టైంలోనే మనకి రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రావడం వల్ల విపరీతమైన హై ఇన్ఫ్లేషన్ ఉండింది. సో దాన్ని ఇప్పుడు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తారు. ఇప్పుడు మార్చ్ 2023 వర్సెస్ మార్చ్ 2022. మార్చ్ 2022లో చాలా ఎక్కువ ఉండింది, ఫిబ్రవరిలో మనకి రష్యా యుక్రెయిన్ వార్ బ్రేక్అవుట్ అయింది, మార్చు ఏప్రిల్ ఆ టైంలో పీక్ అయిందనమాట. సో అంత హై ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని దాంతో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ పెరిగినట్టుగా కనిపిస్తుంది. సో సింపుల్ కదా, ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ మనకు ఒకరికి 90 మార్క్స్ వచ్చాయనుకోండి, ఓకే, ఇప్పుడు 100 వచ్చాయనుకోండి, మనకి ఎంత పెరిగిందంటే జస్ట్ 10/90, 10/90 అంటాం, అంటే 1/9 అరౌండ్ 11.11% పెరిగిందని చెప్తాం. అదే లాస్ట్ ఇయర్ మనకి 80 ఉందనుకోండి, 80 మీద మనం 100 చూసామనుకోండి, అప్పుడు ఎంత, 20/80 అంటే 1/4 అంటే 25%. అంటే ఇప్పుడు వచ్చింది 100, ఇంతకుముందు వచ్చింది 100, కానీ లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి పర్సంటేజ్ తక్కువలా కనిపిస్తుంది, బేస్ తక్కువ ఉన్నప్పుడు పర్సంటేజ్ ఎక్కువలా కనిపిస్తుంది. అర్థమైందా? లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల బేస్ ఎక్కువ ఉంది, మరి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి తక్కువలా కనిపిస్తుంది అని చెప్పడం. ఇన్ నో స్మాల్ మెజర్ అంటే అర్థం ఏంటంటే టు ఏ గ్రేట్ డిగ్రీ అని, అంటే చాలా వరకు, టు ఏ గ్రేట్ డిగ్రీ అంటే చాలా వరకు. దానికి కారణం ఏంటి, స్టాటిస్టికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హయ్యర్ నెంబర్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ బేస్, అది చాలా వరకు అది కారణం అని చెప్పడం. ఇన్ ద ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో ది ఆర్బీఐ ఎక్స్పెక్ట్స్ ఇన్ఫ్లేషన్ టు యావరేజ్ 5.1%. అప్కమింగ్ క్వార్టర్లో ఆర్బీఐ ఏమనుకుంటుంది, ఇన్ఫ్లేషన్ 5.1% ఉండబోతుందని చెప్తుంది. అప్ ఫ్రమ్ 5% ప్రిడిక్టెడ్ 2 months ago. 2 నెలల క్రితం 5% అని చెప్పి ప్రిడిక్ట్ చేసింది, ఇప్పుడేమో 5.1% ఉండబోతుంది ప్రిడిక్ట్ చేస్తుంది. ద సేమ్ క్వార్టర్ హ్యాడ్ క్లాక్డ్ ఎ మీన్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 7.28% 2022లో ఇదే పీరియడ్లో 7.28% మనకి ఉండింది అని అర్థం. While the pace of price rise may slow down, prices are still rising at a fairly significant clip. అయితే మనకి ఇన్ఫ్లేషన్ యొక్క గ్రోత్ అనేది స్లో అయినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ప్రైసెస్ అనేవి ఇప్పటికీ కూడా ఓవరాల్గా తీసుకుంటే ఫెయిర్లీ సిగ్నిఫికెంట్ లెవెల్లోనే ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ప్రైస్ హైక్స్ ఎఫెక్టెడ్ ఇన్ ద పాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయరే చాలా ఎక్కువ పెరిగాయి, దాని మీద ఇంకా లాస్ట్ ఇయర్ పెరగడమే చాలా ఎక్కువ, అంటే దాని మీద ఇంకా పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. There is no medium-term reversal likely in amounts people shell out for most goods and services.
ప్రజలు వాళ్ళ జేబులోంచి పెట్టే ఖర్చుల విషయంలో దేర్ ఈజ్ నో మీడియం టర్మ్ రివర్సల్ లైక్లీ. ఇప్పుడిప్పుడే రివర్సల్ కనిపించేలా లేదు. దేర్ ఈజ్ నో మీడియం టర్మ్ రివర్సల్ లైక్లీ బ్యారింగ్ సీజనలీ ట్రిగర్డ్ చేంజెస్ ఇన్ ఐటమ్స్ సచ్ యాజ్ వెజిటబుల్స్. ఓకేనా, కొన్ని ఐటమ్స్ ఏంటివి, మనకి వెజిటబుల్స్ లాంటి ఐటమ్స్లో సీజనల్గా ట్రిగ్గర్ అవుతున్న చేంజెస్ తప్పితే మోస్ట్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్కి ప్రజలు పెట్టే ఖర్చులో పెద్ద మార్పు కనిపించట్లేదు. నో మీడియం టర్మ్ రివర్సల్, అది ఖర్చు తగ్గేలాగా ఏమీ మనకి పొజిషన్ కనిపించట్లేదు అని అర్థం అనమాట. వెజిటబుల్స్ వాటి ధరలు మాత్రం సీజనల్ కాబట్టి తగ్గుతూ ఉంటాయి, దానికోసం మనం పెట్టే ఖర్చు తగ్గొచ్చు, కానీ మిగిలిన ఐటమ్స్ ధరలు ఏవి తగ్గలేదు, బేసిక్గా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్క్లూడింగ్ వెజిటబుల్స్ని మనం వదిలేస్తే విచ్ హ్యావ్ బీన్ ఫాలింగ్ సిన్స్ ఇయర్ సిన్స్ నవంబర్ 2022, నవంబర్ నుంచి అవి తగ్గుతూ ఉన్నాయి. ద ఇన్ఫ్లేషన్ ఫేస్డ్ బై కన్స్యూమర్స్ ఇన్ మార్చ్ వాజ్ స్టిల్ 6.6%. మీరు వెజిటబుల్స్ వల్ల మనకు తక్కువలా కనిపిస్తుంది, కానీ వెజిటబుల్స్ని మీరు పక్కన పెట్టి చూసారనుకోండి రిమైనింగ్ ఇన్ఫ్లేషన్ 6.6% ఉంది. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఫెల్ టు ఇట్స్ లోయెస్ట్ లెవెల్ సిన్స్ నవంబర్ 2019 at 2.8%. అంటే ఇంపోర్ట్స్ పైన ఉన్న ఇన్ఫ్లేషన్ అనమాట, ఇంపోర్ట్స్ పైన ఉన్న పెరుగుదల ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాము, అది తగ్గింది. అంటే ఇంపోర్ట్స్ అంటే మన విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల ధరలలో పెరుగుదల అనేది తగ్గింది, 2.8%కి తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి, మరి ఇన్ఫ్లేషన్కి కారణాలు ఇంపోర్ట్సా లేదా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్సే. ఇంతవరకు మనం ఏంటంటే విదేశాల్లో ధరలు పెరిగిపోవడం వల్ల అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల ధరలు పెరిగిపోయి సఫర్ అవుతున్నామని అనుకున్నాం, కానీ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనేది లోయెస్ట్ లెవెల్కి పడింది అంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వల్లే ఇంకా మనకి ధరలు బాగా పెరుగుతున్నాయి అని అర్థం. విచ్ మీన్స్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆర్ స్టిల్ స్పరింగ్ ప్రైసెస్ అరౌండ్ 6%. స్పరింగ్ అంటే ఎంకరేజింగ్ లేదా అంటే అది అక్కడ ఉండేలా చేయడం అనమాట. ఎంకరేజ్, ఎక్సైట్, స్టిమ్యులేట్ అంటాం. సో ఈ ధరలు ఇంకా ఆ 6% దగ్గర ఉండేలాగా డొమెస్టిక్ ఫ్యాక్టర్సే కారణమవుతున్నాయి అని అర్థం. సో డొమెస్టిక్ ఫ్యాక్టర్సే ఇంకా ప్రైసెస్ 6% దగ్గర ఉండేలా చేస్తున్నాయి అని అర్థం. ఫ్రెష్ గ్లోబల్ షాక్స్ ఫ్రమ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ అదర్ అన్నోన్స్ మే కాజ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ టు స్పైక్ అగైన్. ఫ్రెష్ గ్లోబల్ షాక్స్ ఫ్రమ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి ఎందుకంటే సప్లై కట్ చేశారు. మరియు అదర్ అన్నోన్స్ ఇంకా అన్నోన్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి పెరగవచ్చు. మే కాజ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగడానికి అవి కారణం అవ్వవచ్చు, మళ్ళీ పెరగడానికి కారణం అవ్వచ్చు. విత్ సిరియల్, స్పైసెస్, మిల్క్ ప్రైసెస్ ఆన్ ది బాయిల్. సిరియల్, స్పైసెస్, మిల్క్ ప్రైసెస్ ఆన్ ది బాయిల్ అంటే బాగా యాక్టివ్గా ఉన్నాయి, అంటే బాగా వాలటైల్గా ఉన్నాయి, ధరలు ఇంకా అవి పెరిగేలా కనిపిస్తున్నాయి. అండ్ వరీస్ అబౌట్ క్రాప్ లాసెస్ ఉండొచ్చు అనే వర్రీ కూడా ఉంది డ్యూ టు రీసెంట్ అన్సీజనల్ ప్రెసిపిటేషన్ అంటే ఇక్కడ వర్షం అని మీనింగ్. వర్షం అని మీనింగ్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఫియర్స్ ఆఫ్ ఎల్నినో ఎఫెక్ట్స్ దిస్ ఇయర్. ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఇయర్ ఉండొచ్చు, అంటే ఎల్నినో వల్ల అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్ ఉండొచ్చు, వర్షపాతం తగ్గిపోవచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మనకి అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయితే దానివల్ల ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. దే మే కంటిన్యూ టు పించ్ హౌస్ హోల్డ్స్, అంటే మన యొక్క పాకెట్స్ని అవి పించ్ చేసే అవకాశం ఉంటుంది, మనకి అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ నో రూమ్ టు లెట్ ద గాడ్ డౌన్ ఆన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ విషయంలో మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. లెట్ ద గాడ్ డౌన్ అంటే కొంచెం నాట్ బీయింగ్ కేర్ఫుల్, ఇన్ఫ్లేషన్లో కేర్ఫుల్గా లేకుండా ఉండే అవకాశం మనకి లేదు, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎల్నినో వల్ల వర్షం తగ్గిపోవచ్చు, సో మనకి ఫుడ్ సప్లై తగ్గిపోవచ్చు, అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగి ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగవచ్చు, మిల్క్ ప్రైసెస్ ఇవన్నీ కూడా ఆన్ ది బాయిల్ ఉన్నాయి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోతుందని అనుకోవడానికి లేదు, మళ్ళీ పెరిగిపోవచ్చు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో మనం తీసుకునే చర్యల విషయంలో ఎటువంటి లెటప్ ఉండకూడదు, అంటే ఎటువంటి మనం రిలాక్స్ అవ్వకూడదని అర్థం. ఈవెన్ ఇఫ్ ప్రాపింగ్ అప్ గ్రోత్ ఈజ్ ద ప్రయారిటీ. ప్రాపింగ్ అప్ అంటే అర్థం ఏంటమ్మా, ప్రొవైడింగ్ సపోర్ట్. గ్రోత్ని సపోర్ట్ చేయడం అనేది మీ ప్రయారిటీ అయినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ విషయంలో రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే స్క్వీజ్డ్ కన్సంప్షన్ ఈజ్ హార్డ్లీ గోయింగ్ టు ఇన్స్పైర్ ఇన్వెస్ట్మెంట్. కన్సంప్షన్ అనేది తగ్గిపోతాయి, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, ప్రజల పాకెట్స్కి చిల్లులు పడతాయి, అంతే కదా. ధరలు పెరిగిపోతే మన పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది, దానివల్ల మన కొనుగోలు తగ్గిపోతాయి. సో కన్జంప్షన్ అనేది స్క్వీజ్ అయిపోతే అది ఈజ్ హార్డ్లీ గోయింగ్ టు ఇన్స్పైర్ ఇన్వెస్ట్మెంట్. ప్రజలు ఖర్చులు తగ్గించేసుకుంటే బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. దే విల్ నాట్ ఇన్వెస్ట్. అర్థమైందా? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు, అది ఇన్వెస్ట్మెంట్కి అది ఇన్స్పైర్ చేయదు. హార్డ్లీ అనేది నెగిటివ్గా తీసుకోవాలి, అంటే నాట్ గోయింగ్ టు అన్నట్టు తీసుకోవాలన్నమాట, అది మీనింగ్ ఇక్కడ.
సో ఇఫ్ యూ వాంట్ టు పికప్ యువర్ ఇంగ్లీష్, మీరు చేయాల్సిందల్లా మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఇందులోకి వస్తే ఇంగ్లీష్ పరంగా మీకున్న అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. జస్ట్ 3000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిటీ, పర్ మంత్ కాదు. ఒకసారి 3000 కడితే చాలు, యూ గెట్ లైఫ్ టైం వ్యాలిటీ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఇంగ్లీష్ మీరు ఈ క్లాస్లో నేర్చుకోవచ్చు. నేనే స్వయంగా డీల్ చేస్తాను. రాత్రి 7 గంటలకి లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ అన్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్, ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది, దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే Tier 1 and 2 రెండు కలిపి మీరు నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యూ గెట్ ఇన్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. By just paying 7,000 rupees, you get everything, and you also get lifetime validity here. జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్, ఎన్సీఆర్టీ, జిఎస్, ఫుల్ సిలబస్ కవరేజ్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి.